ఒకప్పుడు కొండల మధ్య ఉండే ఓ శాంతమైన గ్రామంలో అర్జున్ అనే బాబు ఉండేవాడు. అతను తక్కువగా కనిపించేవాడు, తరగతిలో అతి తెలివైనవాడు కాదు, అత్యుత్తమ ఆటగాడు కూడా కాదు. కాని అతనిలో కనిపించని ఓ గుణం ఉంది, పటుత్వం. అర్జున్ తండ్రి రైతు. ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లే ముందు అర్జున్ తండ్రికి పొలాల్లో సహాయం చేసేవాడు. అతను గమనించిన విషయానికి తన తండ్రి ఎప్పుడూ వదిలిపెట్టేవాడు కాదు. వానలు పడకపోయినా, పంటలు విఫలమైనా తండ్రి నిరుత్సాహపడలేదు. ఒకరోజు ఆయన చెప్పారు, విజయం అంటే ఒక్కసారిగా దూకుడు కాదు, ప్రతిరోజు వేయబడే చిన్న అడుగుల ప్రయాణం. ఆ మాటలు అర్జున్ మనసులో చెక్కుచెదరకుండా నిలిచిపోయాయి. గణితంలో బలహీనుడైన అతను ప్రతిరోజు కొంతసేపు అభ్యాసం చేయడం ప్రారంభించాడు. పరుగెత్తలేని అర్జున్ ప్రతిరోజూ కొంతదూరం నడవడం మొదలుపెట్టాడు. అంతా చిన్న చిన్న చర్యలు, కానీ నిరంతరం. సంవత్సరాలు గడుస్తూ ఆ చిన్న అడుగులు అతన్ని మెరుగైన విద్యార్థిగా, ఆరోగ్యంగా, ధైర్యంగా మార్చాయి. పాఠశాల ముగిసే నాటికి అతను తన తరగతిలో మొదటి స్థానం పొందాడు. మంచి విశ్వవిద్యాలయంలో విద్య కొనసాగించేందుకు స్కాలర్షిప్ వచ్చింది. కొన్నేళ్ల తర్వాత అర్జున్ తన గ్రామానికి తిరిగి వచ్చాడు. ఇప్పుడు అతను దేశప్రసిద్ధ శాస్త్రవేత్త. గ్రామంలో కొత్త వ్యవసాయ సాంకేతికతలు ప్రవేశపెట్టాడు. పిల్లలకి ఉచిత విద్యా కార్యక్రమాలు ప్రారంభించాడు. యువతకు మార్గదర్శకుడయ్యాడు. ఎవరైనా అతని విజయ రహస్యం ఏమిటని అడిగితే అతని సమాధానం ఇదే: నేను ఒక్కరోజులో గొప్పవాడిని అవ్వాలనుకోలేదు, ప్రతిరోజూ ఓ చిన్న అడుగు వేశాను. అర్జున్ కథ గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల ప్రదేశాల్లోకి వ్యాపించింది. ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది, అసాధారణమైనవాళ్లకే కాదు, సాధారణమైనవాళ్లకు విజయం సాధ్యమే అని. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో చిన్న మార్పులు చేయడం ప్రారంభించారు. అర్జున్ జీవితం ఒక సాక్ష్యం అయింది, నిరంతరంగా వేసే చిన్న అడుగులే గొప్ప మార్పును తీసుకురాగలవు.